అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి దాదాపు 80 రోజులు దాటిపోయింది. దాదాపు 10 రోజుల్లోనే యుద్ధం ముగించుకొని వెళ్ళిపోవచ్చు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంచనా వేశారు. వీరి అంచనాలు తలకిందలేని. ఇరాన్ ఏముంది, చిన్న దేశం. ఒకవేళ చైనా, రష్యా కొంత సపోర్ట్ చేసిన ఆయుధాలు అయితే ఇస్తారు, కానీ వారు నేరుగా యుద్ధంలోకి దిగరు కదా. గగనతలం నుంచి కీలకమైన ప్రాంతాలన్నీ సర్వనాశనం చేస్తే ఇరాన్ చెప్పినట్టు వింటుందని అనుకున్నారు. ఇరాన్తో యుద్ధానికి దిగిన తర్వాత అర్థమైంది. ట్రంప్కి చుక్కలు చూపించారు. నెతన్యాహు పరారైపోయారు. ఇక హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ పూర్తి పట్టు సాధించింది. అమెరికా నుంచి 12 యుద్ధ నౌకలు తీసుకొచ్చిన 20,000 మంది అమెరికా సైనికులు అక్కడ రంగంలో దిగిన, ఇజ్రాయిల్ ఇరాన్ మీద భీకర దాడులు చేసిన హార్ముజ్ జలసంధి మీద మాత్రం పట్టు సాధించలేకపోయాయి. ఆడ ప్రతిరోజు 120 నుంచి 130 షిప్పులు హార్ముజ్ జలసంధి దాటాల్సి ఉండగా కేవలం 2-3 మాత్రమే ఆ జలసంధి నుంచి క్రాస్ అవుతామని. అది కూడా ఇరాన్కి ఒక్కో షిప్కి 18 కోట్ల రూపాయలు టోల్ ట్యాక్స్ పే చేసిన షిప్పులు మాత్రమే బయటకు వస్తామని. ఏ దేశానికి చెందిన షిప్ అయినా ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్కి అనుమతి లేకుండా ఆ షిప్ హార్ముజ్ జలసంధి దాటం లేదు. భారతదేశానికి చెందిన షిప్ అయినా సరే. మరి ఇరాన్కి భారతదేశం మిత్రదేశం కదా అంటే, మిత్రదేశమే వంగతోటే అన్నట్టుగా ఇరాన్ ప్రవర్తిస్తాం. అందుకే భారతదేశానికి అర్థమైపోయింది. హార్ముజ్ జలసంధి నుంచి భారత్కు చెందిన నౌకలు హార్ముజ్ జలసంధి దాటడానికి ఎన్ని వందల కోట్ల రూపాయలు పే చేశారు అనేది రహస్యం. ఇంకా కొన్ని వందలాది షిప్పులు అక్కడ హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయాయి. 1200 పైగా షిప్పులు అక్కడ చిక్కుకుపోయాయి. ఒక్క షిప్పు కూడా అనుమతి లేకుండా దాటడానికి వీల్లేదు. అమెరికా చేతులు ఎత్తేసింది. డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు తనుకొని చేస్తా ఉన్నారు. అంతా నీ వల్లే అని ఒకడు, అంతా నీ వల్లే అని ఇంకొకరు. యుద్ధానికి కాలు దువ్వావు, ఇప్పుడేమో ముందుకు రావడం లేదు అని చెప్పేసి. ఇరాన్ వద్ద 400 కేజీల యురేనియం ఉంది, అణుబాంబులు తయారు చేస్తూ ఉన్నారు, అమెరికాని టార్గెట్గా చేసుకున్నారు అని అమెరికా ఆరోపిస్తూ ఆ యురేనియం మొత్తం మేము తీసుకెళ్తామని శపథం చేశాడు ట్రంప్. 400 కేజీలు కాదు కదా, 1 గ్రాము, 1 అణువు యురేనియం కూడా మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు అని ఇరాన్ స్పష్టంగా ప్రకటన చేసింది. గగనతాండ దాడులు అయితే చేస్తాయి అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ. F-35 యుద్ధ విమానంలో వచ్చి బాంబులు గుమ్మరించి వెళ్ళిపోతారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇరాన్ లొంగిపోయే అవకాశాలు లేవు. ఇరాన్ భూమి మీద కాలు పెడితే అమెరికా సైనికులకి ఇక చుక్కలే. దాంతో ఆ భూభాగం మీద కానీ, కర్గు ద్వీపం మీద కానీ అమెరికా సైనికులు అడుగు పెట్టడానికి భయపడతా ఉన్నారు. ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలి అనే విషయం కూడా ట్రంప్కి అర్థం కావడం లేదు. సహజంగా అమెరికా అధ్యక్షులు చైనాలో పర్యటించడం చాలా అరుదు. ఎందుకంటే అమెరికా చైనాని తన శత్రు దేశంగా భావిస్తూ ఉంది. రష్యా ఎలాగూ పెద్దగా రష్యా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిసి మరలా రష్యా ప్లేస్లోకి చైనా వచ్చింది. అమెరికాకి ఇప్పుడు ఏదైనా శత్రువు ఉందంటే చైనా ఒకటే. అందువల్ల చైనాని కూడా బతిమలాడుకున్నా కూడా ఇరాన్ మొత్తం యుద్ధం విరమించడానికి ముందుకు రావడం లేదు. ఎలాగూ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 28 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మా మౌలిక సదుపాయాలన్నీ నాశనం చేశారు. ఆ నష్టం అంతా మీరు భర్తీ చేస్తే మేము యుద్ధం ఆపుతామని ఇరానే షరతులు పెడతాం. దీంతో డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలి అనే విషయంలో కూడా మల్లగుల్లాలు పడతా ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ 37 సార్లు హెచ్చరికలు జారీ చేశాడు ఇరాన్కి, మీ అంతు చూస్తా అని. సరే చూడు మా అంత అని చెప్పేసి వాళ్ళైతే ఎవరు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో మరొకసారి భీకర దాడులు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కానీ అమెరికా ఇరాన్ మీద నెగ్గుతుందా అంటే మాత్రం అనుమానం. ట్రంప్ అయితే ప్రకటిస్తారు ఇరాన్ని మేము జయించామని. ఇరాన్ గడ్డ మీద అమెరికా సైనికుడు దిగి ఇరాన్లో అక్కడ
పాలక పార్టీని మార్చి ఇరాన్ నూతన పాలకుడిని తీసుకువస్తే అప్పుడు అమెరికా గెలిచినట్టు. అలాంటి పరిస్థితులు వస్తాయా అంటే హార్ముజ్ జలసంధి విషయంలోనే క్లారిటీ వచ్చేసింది. హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలని అమెరికా చేసిన ప్రయత్నాలు, ఇజ్రాయిల్ పన్నిన కుట్రలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఇక ఇరాన్లో అమెరికా సైనికులు, ఇజ్రాయెల్ సైనికులు దిగే అవకాశాలు లేవు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ని అనేక సార్లు పిలిచినా కూడా రావడం లేదు. ఆ ఇచ్చిన గడువులు కూడా ముగిసిపోయాయి. ఏం చేయాలనే దాని మీద మల్లగొల్లాలు పడి ట్రంప్ నెతన్యాహు తిట్టుకుంటున్నారని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలనే దాని మీద ట్రంప్కి అర్థం కావడం లేదు. ఇరాన్కి ఎవరు చెప్పినా ఇరాన్ వినడం లేదు. ఎందుకంటే స్వయంగా ఆ దేశం యొక్క సుప్రీమోనే బాంబులేసి చంపేశారు. అందువల్ల ఇరాన్తో చర్చలు జరిపినా కూడా ప్రయోజనం లేదు. ఇరాన్ పెట్టే షరతులు భయంకరంగా ఉన్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధాన్ని ఎలా ముగిస్తాడు? ఈ యుద్ధం అసలు ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని భారత నిఘా వర్గాలు ప్రధానమంత్రి చెప్పాయి. అందువల్ల ఇక గల్ఫ్ నుంచి ఇప్పట్లో చమురు కానీ గ్యాస్ కానీ వచ్చే అవకాశాలు లేవు. అందుకే పొదుపు చర్యలు పాటిస్తూ ఉన్నారు. ట్రంప్ ఒకవేళ యుద్ధాన్ని ముగించిన హార్ముజ్ జలసంధిని మాత్రం ఇరాన్ క్లోజ్ చేసే ఉంచుద్ది. అక్కడి నుంచి ఒక షిప్ రావాలన్నా కూడా ట్యాక్స్ పే చేయాల్సిందే. ఎందుకంటే ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా దాన్ని మలుచుకుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా హార్ముజ్ జలసంధి ఫ్రీ అయ్యే అవకాశాలు అయితే లేవు. దీనికి సంబంధించి ట్రంప్ ఈరోజు ఒక కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.